అనగనగా ఒక ఊరిలో ఒక ఆవుల కాపరి ఉండేవాడు. ఆవులు కాపరి రోజు కొన్ని ఆవులని మేతకు తీసుకెళ్లేవాడు. మరలా తీసుకొచ్చి అవి ఉన్న ప్రదేశంలో వాటిని కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. అలా ఒకరోజు వచ్చి చూడగా అందులో ఒక ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. అది చూసి ఆనందపడ్డాడు. ఆ మరుసటి రోజు మరల ప్రతిరోజులానే మేతకి తీసుకొస్తుండగా వాటికి ఆ ఆవుల మధ్య ఎంతో ప్రేమ ఏర్పడి ఆవులని నడుచుకుంటూ వచ్చేవి. అలా ఒక రోజు ఆవులే అన్నట్టుని తీసుకుని మేతకి అడవికి తీసుకెళ్లగా అందులో ఒక ఆవు దారి తప్పి ఒక గుహ ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. తిరిగి రావడానికి అది దారి తప్పటంతో ఆ దారి మరచిపోయి ఆ గుహలోకి ప్రవేశించింది. అదంతా తిరిగి చూస్తుంది, కానీ ఎక్కడ తను వచ్చిన దారి కనబడకపోవడంతో చూస్తుండగా అందులో ఒక పెద్ద పులి ఉండటం గమనించి భయపడి చూడగా ఆ పెద్ద పులి ఒక్కసారిగా తనని తినేయడానికి వస్తే అప్పుడు ఆ ఆవు ఒకసారి ఆగు, నేను దారి మర్చిపోయాను అని అనగా, ఈ గుహలోకి రావటమే గాని మరల వెళ్లడం ఉండదు. ఈ రోజు నువ్వు నాకు ఆహారం కావాల్సింది అని అనగా అప్పుడు ఆ ఆవు ఎంతో బాధపడింది. అప్పుడు ఆ పులితో ఆవు ఒకసారి ఆగు, నా కోసం నా బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది, నేనెప్పుడు వస్తాను, దయచేసి నా బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను అని చెప్పగా పులి నవ్వి, నువ్వు వెళ్తే మళ్ళీ వస్తావా, అది నేను నమ్మాలా అని తనతో మాట్లాడింది. అప్పుడు ఆ పులి సరే, నువ్వు వెళ్లి తిరిగి వస్తే సరే, రాకపోతే నేనే వచ్చి నీ ఆవుల మొత్తాన్ని తినేస్తాను అని చెప్పింది. సరే అని వెళ్లి ఎంతో బాధగా తన బిడ్డకు పాలు ఇచ్చి పక్కనున్న మిగతా ఆవులకి జరిగిందంతా చెప్పి ఎంతో బాధపడుతూ తిరిగి ఆ గుహకు వచ్చింది. రాదనుకున్న పులి నిద్రపోతుండగా ఆవు వెళ్లి ఆ పులి ముందు నిలుచుండగా ఆ పులి చూసి ఆశ్చర్యపోయింది. అవును, నువ్వు చెప్పిన మాట ప్రకారం తిరిగి వచ్చావు. నేను నిన్ను తినడం లేదు, నువ్వు హాయిగా ఇంటికి వెళ్లి నీ బిడ్డతో సంతోషంగా ఉండవచ్చు అని చెప్తే ఆవు ఎంతో సంతోషించి ఆ పులికి కృతజ్ఞతలు చెప్పి తిరిగి తన ఉన్న ప్రదేశానికి వచ్చి తన బిడ్డతో ఎంతో సంతోషంగా ఉంది. తన బిడ్డ మిగతా ఉన్న ఆవులు ఎంతో సంతోషించాయి.